ఇక్కడ చిన్న మాటలు లేక కొంచెం మాటలు దేవుని వాక్యాలు మనం ధ్యానించి ముగిద్దాం. దేవుని స్తోత్రం. ఇది గృహప్రవేశ కార్యక్రమం కాబట్టి సాధారణంగా ఎక్కడ వాక్యం చెప్పినా సందర్భాన్ని బట్టి వాక్యం చెప్పడం నాకు అలవాటుగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి చెప్తా ఉంటా. ఆ కుటుంబం దేవునికి కృతజ్ఞతగా ఉండాలని చెప్తా ఉంటా. ఇవన్నీ కూడా నాకు బాగా అలవాటైపోయిన విషయాలు ఇవి. కాబట్టి నేను చెప్తున్నా, కుటుంబం గురించి లేక గృహం గురించి దేవుడు చెప్పే మాట 2 మాటలు చెప్తాను. ముందుగా ప్రియులారా, ఒకటి, ప్రస్తుతం కుటుంబం అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన వర్తమానం ఈ కాలములో దేవుడిచ్చిన గొప్ప వాక్యం కుటుంబాల్ని క్రమములో పెట్టే గొప్ప వాక్యమై ఉన్నది. కుటుంబాల్ని చక్కబెట్టే వాక్యమైనది. సంబంధాల్ని తిరిగి పునరుద్ధరించే వాక్యమైనది. ఎందుకంటే దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ద రిస్టోరేషన్. రిస్టోరేషన్ అంటే పునరుద్ధరణ చేసే వర్తమానం. పడిపోయిన విశ్వాసిని కానీ, పడిపోయిన కుటుంబాన్ని కానీ, పడిపోయినటువంటి సంబంధాలు కానీ, పోగొట్టుకున్న ప్రేమను కానీ తిరిగి మళ్ళా పునరుద్ధరించే వర్తమానం. దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. వర్తమానమును బట్టి నేను నేర్చుకున్న విషయం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ముందు గృహం ప్రతిష్ట కాదు, కానీ నేను చెప్తున్నా చూడండి, అంటే అందరి కోసం చెప్తున్నా. ఇది షారోన్ గారి కుటుంబం గురించో తిమోతి గారి కుటుంబం గురించో నేను మాట్లాడలే. నేను మాట్లాడేది ఏంటంటే, పిల్లల గృహప్రవేశాలు చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి, కానీ చక్కటి మాటలు వాడుతూ ఉంటారు. దీనికి ఏంటంటే, చాలా పెద్ద గృహాన్ని మనం కట్టగలం, కానీ కుటుంబంలో సమాధానం తేవడం మన వల్ల కాదండి. ఏమంటారు? పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, బంగళా లాంటి ఇల్లు కట్టవచ్చు, పెద్ద బంగళా కట్టుకోవచ్చు, కానీ కుటుంబంలో ఐక్యత, భార్య భర్తల మందం, విశ్వాసుల యొక్క పిల్లల యొక్క జీవితం, ఇవన్నీ కూడా ఒక చక్కటి ఆర్డర్లో లేక క్రమములో పెట్టడం అనేది ఏ మనిషికి సాధ్యమో కాదు. అది దేవుడే చేయాల్సిన కార్యం. డబ్బులు ఉన్నాయి కాబట్టి పెద్ద ఇల్లు కట్టగలం మనం, అంతే, అంతవరకే. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను ప్రియులారా, దేవుడు ఎలాంటి బంధాన్ని ఇచ్చాడు కుటుంబంలో. పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట వినాలి. ఫస్ట్ భర్త భార్యను ప్రేమించాలి. ఏమంటారు? ఒప్పుకుంటారా? ద రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. భార్య భర్తల బంధం ఈ ప్రపంచంలో, లోకములో ఉన్న అన్నిటికన్నా చాలా ఉన్నతమైన బంధం అయి ఉన్నది. దేవుని స్తోత్రం. కనుక భార్య భర్తలు అడ్జస్ట్ అవుతూ జీవించడం రాంగ్. ఆవిడ ఏమి అనలాక అడ్జస్ట్ అవ్వడం తప్పు. అతనికి ఏమి చెప్పలేక అడ్జస్ట్ అవ్వడం తప్పు. వారిద్దరి మధ్య ప్రేమ రావాలి, వారిద్దరి మధ్య ప్రేమ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. భార్యాభర్తల బంధం అంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య బేషరతుగా భర్తకు చెప్పండి లోబడాలి, గౌరవించాలి భర్తను. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేనంటున్నా, అట్లా చెయ్యని ఏ భార్యాభర్తలు ఉన్నా సరే రేపొద్దున మీరు తీర్పులో నిలబడటం మాత్రం ఖచ్చితంగా న్యాయం. అది దేవుడు ఖచ్చితంగా న్యాయవంతుడు కాబట్టి మిమ్మల్ని తీర్పులో ఖచ్చితంగా నిలబెడతాడు. ఇందులో డౌట్ ఏం పడొద్దు. మీకు అర్థమవుతుందా? భర్త భార్యను ప్రేమించకపోయినా, భార్య భర్తకు లోబడలేక లోబరుచుకున్నా, దేవుని స్తోత్రం, లోబడలేక చేతకాక, లోబట్టం అవకాశం లేక లోబరుచుకున్నా, నువ్వెప్పటికీ దేవుని దృష్టిలో దోషిగానే ఉంటావు. ఆమెనరా? ఇలాంటి ఆమెను రావనుకుంటా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంద్రుడు చంద్రుడు నెగిసిపోతున్నావు, ఎత్తపడిపోతున్నావు, వెళ్ళిపోతున్నావు అంటే మాత్రం ఈ పందిరెల్లా ఊగిపోద్ది ఇక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రెండవది ఏంటంటే, భార్యాభర్తల ఐక్యత చక్కటి పరిస్థితి ఉండాలి. పిల్లలు లోబడే పిల్లలుగా ఉండాలి. హల్లెలూయా. ఆ లోబడే పిల్లలుగా చక్కగా వాక్యములో పెంచే పరిస్థితి తల్లిదండ్రులు ఇద్దరికీ ఉండాలి. అలా లేకుండా ఎంత మంచి ఇల్లు ఉంటే ఉపయోగం ఏంటి? ఎంత గొప్ప ఇల్లు కడితే ప్రయోజనం ఏంటి? దానివల్ల సంతోషం ఏముంది ప్రియులారా? ద ఫస్ట్ హౌస్ ఈజ్ యూ అండ్ యువర్ హస్బెండ్. నీవు నీ భర్తే మొదటి ఇల్లు. దేవుని స్తోత్రం. ఈ పెళ్లిలో మనం చెప్తామే, ఓ గృహం కడుతున్నాం అంటాం. మనం ఏం చేస్తాం? వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ హోమ్. ఒక కుటుంబాన్ని లేక ఒక గృహాన్ని మనం కడుతున్నాం అంటాం. ఆ గృహాన్ని కట్టేది వాక్యం అయి ఉన్నది ఈ రోజున. కనుక ఈ సమయంలో మీరు గమనించాలి ప్రియులారా, భార్య భర్తలతో ఒక గృహం కట్టబడాలి. ఇది చాలా చాలా అవసరమైన విషయం అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియులారా, మరి ఇంకో చిన్న విషయాన్ని కూడా నేను చెప్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త చెప్పిన ఒక చక్కటి
కోట్ చెప్తా. అంటే కోట్ అంటే మీ అందరికి విన్నదే, గృహప్రవేశాల్లో చాలా చోట వినుంటారు మీరు. ఎంత పెద్ద ఇల్లున్నా కూడా మనం 3 గదుల్లోనే కాపురం చేస్తాం. కరెక్టేనా కదా? ఎన్ని గదులు? 3 గదులు. ఒకటి హాలు, కిచెన్, బెడ్రూమ్, లేక కిచెన్, హాల్, బెడ్రూమ్, పడక గది ఒకటి, రెండోది హాలు, మూడోది కిచెన్ అంటే వంటగది. ఈ 3 దేవుని స్తోత్రం. ఎంత పెద్ద ఇల్లున్నా ఈ 3 వాడతాం రోజు మనం. కరెక్టేనా? దీన్ని ప్రవక్త ఏమన్నాడంటే ఒక మంచి అనుభవంతో పోల్చాడు దీన్ని. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక అనుభవంతో పోల్చాడు గృహం అంటే ఏంటి అని చెప్పి. కనుక ఫస్ట్ వాక్యం వినడం, చర్చికి వెళ్ళి వాక్యం వినడం అనేది అదేంటది? వంటగది. దేవుని స్తోత్రం. మన ఇంట్లో కూరగాయలన్నీ ఉంటాయి, కానీ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ వంకాయ టెంకాయ మొత్తం అన్నీ కలిపి, ఉల్లిపాయలు కోసి, టమాటాలు కోసి, అన్నీ కోసి మొత్తం ఒక మిశ్రమం తయారు చేస్తాడు అక్కడ. ఆయన ఒక కూర, మంచి అన్నం అన్నీ తయారు చేసి పెడతాడు. దేవుని స్తోత్రం. మనం తింటాం, అది దేవునికి మహిమ కలుగునుగాక. చర్చికి వెళ్ళడం అంటే కిచెన్కి వెళ్తున్నాం, మనం భోజనం చేయడానికి వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. అక్కడ భోజనం చేసి వచ్చిన తర్వాత ఆ ఏదైతే తిన్నామో దానికోసం ఆలోచిస్తూ ఉంటాం. అంటే మెడిటేటింగ్ ద వర్డ్, వాక్యమును ధ్యానిస్తాం. అదే హాలు, అనుభవం అయ్యింది. దేవుని స్తోత్రం. అది హాలు యొక్క అనుభవంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మూడోది ఏంటంటే ఈ హాల్లో మీరు ఎంత కూర్చొని మాట్లాడుకున్నా భార్య భర్తలు ఒక్కటయ్యేది ఎక్కడ? బెడ్రూమ్లో మాత్రమే. ఇక్కడ హాల్లో దేవుని కోసం మనం మాట్లాడుతాం, ధ్యానిస్తాం, అన్నీ చేస్తాం. కానీ వెన్ యు గో టు ద ప్రేయర్ రూమ్, దేవుని స్తోత్రం, నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా గదిలోకి వెళ్తావో దట్ ఈస్ ద బెడ్రూమ్. హల్లెలూయా. అది దేవునికి నీకు సంబంధము కలిగించేటువంటి గొప్ప అనుభవం అయింది. దేవునికి మహిమ కలుగు. ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలంటే వేస్ట్. అసలు ఎంత వాక్యం వింటున్నావు, ఏం చేస్తున్నావు కాదు. నథింగ్ ఈజ్ దేర్. అందులో ఏమీ లేదు ప్రియులారా. కనుక ఖచ్చితంగా ఈ కార్యాన్ని మనం చేస్తాలి. ఓకేనా? కాబట్టి ఈ యొక్క విషయాలు లేకుండా మన ముందుకు మంచిది. నేను చాలా ప్రేమతున్నా ఈ యొక్క అనుభవం రెగ్యులర్గా ఉన్నట్లయితే, హల్లెలూయా, దేవునితో అటువంటి అనుభవంగా మనం కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా చాలా సంతోషంగా మన కుటుంబాలు ఉంటాయి. దేవునితో ఎప్పుడూ ఆనందిస్తూ ఉంటాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నడూ దేవుడు మనల్ని ఏ తప్పు చేయనివ్వడు, ఎవరిని తప్పుడుగా అర్థం చేసుకొనివ్వడు, ఎవరి మీద భేదం పెట్టుకొనివ్వడు. కక్షలు కావేశాలు వచ్చినా తీసి పడేస్తాడు లోపల నుంచి. ఇది మంచిది కాదని చెప్తాడు. ఎందుకంటే యు ఆర్ గాడ్, నువ్వు దేవునితో నడుస్తున్నావు కాబట్టి నీకు సరైన తీసుకుంటూ ఉంటాడు. దేవునికి మహిమ. సరే, ఈ సమయంలో నేను కొంచెం మాటలు చదివిన వాక్యంలో చెప్పి ముగిస్తాను. కరెక్ట్ 10 ముగిస్తా. ఎందుకంటే చాలా మంది వచ్చి ఉంటారు భోజనాలకు, అది బంధువులు అదిని. ఎందుకంటే మనం తెలుసు కదా, మనకి 11కి తింటాం, 12కి తింటాం మనం. కానీ మరి పాపం కొత్తగా వచ్చిన వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి మరి వాళ్ళకు తొందరపడతారు బంధువులు అదిని. త్వరగా నేను చేస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మీరు గమనించండి, ఈ రోజున ఒక విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోండి ప్రియులారా. కన్ఫెషన్ అనే దానికోసం చెప్తున్నా. ఇప్పుడు ప్రసన్న ఎత్తింది ఆ మాట. ఒక విధంగా సుందరరావు గారి దగ్గర రావడానికి కూడా కారణం ఆ మెసేజే, కన్ఫెషన్. అదే డిఫరెంట్ చెప్పాను. అప్పుడు నేను చెప్పింది కన్ఫెషన్ వేరే కోసం నేను మాట్లాడాను. లైఫ్లో కన్ఫెషన్ అంటే జీవితంలో ఏం జరిగింది, ఏం తప్పు చేసాం, ఏం పొరపాటులో ఉన్నామనే దాన్ని ఒప్పుకోవడం అనేది ఒక కన్ఫెషన్. అయితే బైబిల్ మరొక దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంది. దేవుని స్తోత్రం. కన్ఫెషన్ అనేది లేక ఒప్పుకోలు, లేక ఒప్పించబడి ఒప్పుకోవడం అనేది అందరికి అవసరమేనా? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? కన్నీళ్లు లేని ఒప్పుకోలు వేస్ట్ అన్నాడు ఆయన. అది అసలు వేస్ట్ అన్నాడు అంతే. కన్నీళ్లు లేని ఒప్పుకోలు తప్పు అన్నాడు. దానివల్ల ఏ ప్రయోజనమో ఉండదు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఒప్పుకోలులో ఖచ్చితంగా కన్నీరు ఉండాలి. నీ ఒప్పుకోలు కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తాయి నీలో నుంచి. ఈవెందో నువ్వు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు బిలీవర్ అయినా, సేవకుడు అయినా, మరొకటైనా, ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా సరే అది నిజమైన ఒప్పుకోలు అయితే అది నిశ్చయంగా నీలోంచి కన్నీరు తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
సరే, ఇక్కడ ఏం చెప్తున్నాను మీరు గమనించండి. కన్ఫెషన్ అంటే మరొక యాంగిల్లో చెప్తా ఉన్నా. బైబిల్ ఏం మాట్లాడుతుంది కన్ఫెషన్ గురించి అని చూసినప్పుడు, పిల్లరా ఒప్పుకోవాలని వాక్యం చదువు. మనం ఏంటి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, చదవండి, నీ హృదయం అది విశ్వాసించి నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు అంటున్నాడు. కరెక్టేనండి? యేసు ప్రభు అని నీ హృదయం అందు, లేక కిందకి చదవండి వాక్యం 10వ వచనం చదవండి ఒకసారి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృత్యుల్లో నుంచి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. దేవుని స్తోత్రం. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ప్రియులారా, మరి ఎక్కువగా నేను వర్తమానం చెప్తాను, అవసరమైతే ముద్రల గురించి కూడా మాట్లాడతాను. కానీ లైఫ్ లేకుండా మాత్రం నేను మాట్లాడను. నా ప్రసంగాల్లో ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది. కారణం నాకు బాగా అర్థమైంది. అది లేకుండా ప్రవక్త ఏ వర్తమానం మనకి ఇవ్వలేదు. కనుక నీకు లైఫ్ కోసం చెప్తుంటే చాలామందికి ఆమెలు హల్లు ఆగిపోతూ ఉంటాయి. అలా ఆక్కండి. నీ జీవితంలో ముగించాల్సింది అక్కడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నాను చూడండి. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, నీ హృదయంలో ఆయన మృత్యుల్లోంచి లేచాడని, లేక దేవుడు లేపనని కనుక నువ్వు అంగీకరిస్తే నువ్వు రక్షించబడతా ఉన్నాడు. దీన్నే ప్రవక్త ఏమన్నాడంటే, మనందరికీ ప్రవక్త కోసం తెలుసు కదా. ప్రవక్త ఏమన్నాడు తెలుసా దీని గురించి? కన్ఫెషన్ ఈజ్ ఏ స్టోన్ అన్నాడు. కన్ఫెషన్ ఈజ్ ఏ స్టోన్ అంటే ప్రతి మూలరాయి కాదు, కానీ కన్ఫెషన్ అనేది ఒక రాయి. దేవుని స్తోత్రం. బైబిల్ ఉదాహరణ చెప్పండి. దానికి ఎవరైనా వాక్యం తెలిసిన బాబు 3 మంది ఉన్నారు, చెప్పండి. ఏమన్నాడు మరి? దాని గురించి క్లియర్గా చెప్పాడు ప్రవక్త. ఏమన్నాడు తెలుసా? పేతురు ఎప్పుడైతే నువ్వు దేవుని కుమారుడు లేక సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడో, వెంటనే దేవుడు లేక వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చేయడంటే పేతురు పేరు మార్చిపడేశాడు. మొత్తం నువ్వు రాయి అన్నాడు, అంతే. హల్లెలూయా. కనుక ప్రతి కన్ఫెషన్ అంటే ఏంటి? ఒప్పుకోవాలంటే యేసు ఏమై ఉన్నాడు అనేది ఒప్పుకోవాలి. అర్థమవుతుంది అన్నమాట అందరికీ? హల్లెలూయా. యేసు క్రీస్తు ఏమై ఉన్నాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభుని తండ్రి లేకపోతే యేసు ప్రభుని కుమారుడు అనేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు త్రిత్వంలో రెండోవాడు అనేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభుని పరిశుద్ధాత్మ అనేవాళ్ళు ఉన్నారు. రకరకాల అభిప్రాయాలతో మనుషులు ఉన్నారు. కానీ అలా చెప్పలేదు అక్కడ పేతురు. నువ్వు ఒక్కడవే అన్నాడు, అంతే. నువ్వే దేవుడివి, నువ్వే తండ్రి అయిన యెహోవైన నీవే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చావు, మేమెదురు చూసే మెస్సీయావు నువ్వే అన్నాడు. దేవుని స్తోత్రం. కనుక యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆయన నిజత్వాన్ని మనము నోటితో ఒప్పుకోవాలి. అయితే నోటితో ఒప్పుకునే ముందు మనం ఎక్కడ విశ్వసిస్తాం? దాన్ని హృదయంలో ఒప్పించబడతాం ముందు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడనే దాని ముందు ఏం చేస్తాం? మనము హృదయములో గ్రహింపు వస్తుంది, హృదయములో ఒప్పించబడతాం. అప్పుడు మనకి దాన్ని ఏం చేయాలి? మళ్ళీ మనము నోటితో ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త ఇంకో మంచి మాట చెప్పాడు తెలుసా? యు కాంట్ లివ్ మోర్ దాన్ యువర్ కన్ఫెషన్. అంటే నీవు ఒప్పుకున్న దానికన్నా ఎక్కువ జీవించలేవు. నువ్వు ఏది ఒప్పుకుంటావో అదే జీవించగలవు తప్ప అంతకు మించి నువ్వు ఒప్పుకోలేవు. అదేంటి తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అని కనుక నువ్వు ఒప్పించబడి నీ నోటితో నేను దేవుని కుమారుని ఒప్పుకుంటే గనక, దేవుని కుమార్తెను ఒప్పుకుంటే గనక, దేవుని స్తోత్రం కలుగునుగాక, అదే జీవితం నీలోకి తీసుకొస్తాడు దేవుడు. గ్లోరీ టు లార్డ్. నేను పాపిని, దోషిని, దౌర్భాగ్యుని, పనికిమాలని అనుకుంటా, ఇంకెప్పటికీ నేను భక్తి చేయలేను అనుకుంటూ అదే నువ్వు ఒప్పించబడితే నీ బతుకు ఎప్పుడు ఇంక అలాగే ఉండబోతా ఉంది. మనం దానికన్నా పైగా రావాలి ఇప్పుడు ఈ సమయంలో. దేవుని స్తోత్రం. దానికన్నా పైకి రావాల్సిన వారమై ఉన్నాం ఈ రోజున. కనుక నేను ముగించాలి కనుక సింపుల్గా చెప్తా చూడండి ప్రియులారా. కన్ఫెషన్స్ ఆర్ స్టోన్స్ అన్నాడు ప్రవక్త. అంటే ఈ యొక్క ఒప్పుకోళ్ళన్నీ కూడా ఏమవుతాయి? ఇవి రాళ్ళు అవుతాయి అన్నాడు. రాళ్ళు. దేవుని స్తోత్రం. ఒప్పుకోలు ఒక రాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు దేవుడు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఆయనే తండ్రా? ఎస్, ఈజ్ ద స్పిరిట్. ఆయనే కుమారుడా? ఎస్, 100% ఆయన కుమారుడు. దేవుని స్తోత్రం. రెండోది ఏంటి? మూడోది ఏంటి? ఆయనే పరిశుద్ధాత్మ. అవును, ఆయనే వస్తానన్నాడు, వచ్చాడు. ఆయనే ఆత్మగా వస్తాడు, మీతో ఉంటాను అన్నాడు. జరిగిందా అది? అక్షరాల. దేవుని స్తోత్రం. కనుక యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అనేది ఒప్పుకోవడం చాలా గొప్ప కార్యం. ఈనాడు క్రైస్తవులకు అర్థం అవట్లే. త్రిత్వం తీయాక దేవుడు అని ఏడుస్తా ఉన్నారు పాపం తెలియక. కనుక ఎప్పుడైతే నీవు ఈ సంగతిని గ్రహిస్తావో హృదయములో, అవును యేసే దేవుడు. ఒప్పుకున్నాడా? ఎవరు? అపోస్తలుడైనా పౌలు గారు ఏమన్నాడు? యేసే దేవుడు, యేసే యెహోవా. పాత నిబంధన కాల ఆ యొక్క యెహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని ఒప్పుకున్నాడా? హల్లెలూయా. ఎవ్రీ కన్ఫెషన్ విల్ బ్రింగ్ ద పవర్ ఇన్ టు ద బిలీవర్. కనుక విశ్వాసులోనికి ప్రతి ఒప్పుకోలు శక్తిని తీసుకొస్తుంది. ఒప్పుకున్న ప్రతిసారి దేవునికి ఏదో వరం ఇస్తానే ఉంటాడు. ఒప్పుకున్నాడు పేతురు గారు, వెంటనే తాళపు చెవులు తీసుకో అన్నాడు. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఇదిగో తాళపు చెవులు తీసుకో అన్నాడు. గ్లోరీ టు లార్డ్. ఆ ఒప్పుకోలు అతను ఒక రాయిగా చేసింది. రాయి మీదే ఇల్లు కట్టాలి, రాయి మీదే ఫౌండేషన్ వేయాలి, రాయి మీదే నీ విశ్వాసం కట్టబడాలి. హల్లెలూయా. గాల్లో ఇసుక మీద ఇంకెక్కడ నువ్వు కట్టడానికి వీల్లేదు. నువ్వు నీ యొక్క ఇల్లు కట్టే ముందు, నీ ఒక చక్కటి దేవునికి ఒక గృహంగా మార్చబడే ముందు, యు మస్ట్ హ్యావ్ ఎ స్టోన్. నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఏం కావాలి? నీకు ఒక అద్భుతమైన రాయి కావాలి. ఆ రాయి అంటే దేవుని గూర్చిన గొప్ప ప్రత్యక్షత, ఒప్పుకోలు. నువ్వేది నమ్మేవో దేవుని స్తోత్రం, దాన్ని నిశ్చయంగా నువ్వేం చేయాలి? నోటితో. హల్లెలూయా. అందుకని నీ దూతలతో వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి సిగ్గుపడకుండాట్లు ప్రజలందరూ ముందు నన్ను ఒప్పుకోండి అన్నాడు ఆయన. అన్నాడా లేదా? దేవుని స్తోత్రం. ఈ ప్రజల్లో, ఈ యొక్క తరములో ఎవరు నన్ను ఒప్పుకుంటారో వారిని దేవుని దగ్గర కూడా ఒప్పుకుంటా, దూతల ముందు ఒప్పుకుంటాను అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. రహస్య విశ్వాసులుగా ఎవరు మిగిలిపోకండి, రహస్య బిలీవర్స్గా ఉండిపోకండి. దేవుని కోసం అందరి దగ్గర ఒప్పుకోండి. ఆయన నీకేమై ఉన్నాడో చెప్పు, ఆయన నీకు ఎలాంటి దేవుడై ఉన్నాడో చెప్పు, ఆయన కోసం నువ్వు ఎలా అర్థం చేసుకున్నావో చెప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పనా? యువర్ రిజరక్షన్ ఆల్సో ఏ కన్ఫెషన్. నీ యొక్క పునరుత్థానం కూడా ఒక ఒప్పుకోలే. నీ స్వస్థత ఒక ఒప్పుకోలై ఉన్నది, నీ స్థానం ఒక ఒప్పుకోలై ఉన్నది. గమనిస్తున్నాను నన్ను? నీ క్రీస్తులో నీ స్థానం ఏంటో అది కూడా ఒక ఒప్పుకోలై ఉన్నది. నువ్వు ఒప్పుకోకుండా, అందుకే అన్నాడు ప్రవక్త, ఖచ్చితంగా అన్నాడు, నీ ఒప్పుకోలు కన్నా ఎక్కువగా, చెప్పండి గట్టిగా, నీ ఒప్పుకోలు కన్నా ఎక్కువగా నీవు జీవించలేవు. దేవుని స్తోత్రం. నువ్వు లోపల ఒకటి చెప్పుకొని పైకి మాత్రం నోటితో ఏదో ఇతరులు చెప్తూ లోపల ఉన్నది ఏదో ఆ డౌట్ బయట పెట్టకుండా బయట నోటితో ఏదో మాట్లాడుతుంటే స్టిల్ లేక ఇంకెప్పటికీ నీ జీవితం ఎవర్ గ్రీన్ కన్ఫ్యూజన్. అంటే ఎప్పటికీ నువ్వు గలిబిలి చెందుతూనే ఉంటావు నీ జీవితంలో. అలా కాదు, నువ్వేది నమ్ముతున్నావో దాన్ని ఖచ్చితంగా చెప్పగలగాలి. నువ్వు నమ్మిన దానిపై నిలబడగలగాలి. నువ్వు నమ్మింది నీ నోటితో చెప్పాలి ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త ఒక ఒప్పుకోలై ఉన్నది. కరెక్టేనా? ఈనాడు చాలా మంది మేము నమ్ముతున్నాం కానండి అంటారు. కాదు, నువ్వు చెప్పగలగాలి. ఏమనంటే, ఎస్, హీఈస్ మై ప్రాఫెట్, ఆయన నా ప్రవక్త అయి ఉన్నాడు, ఈ వర్తమానం నా జీవమై ఉన్నది. ఒప్పుకో నువ్వు ఖచ్చితంగా. అదే నీకు శక్తిని తీసుకొస్తుంది నీ లోపలికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, వర్తమానాన్ని అంగీకరించాలి. నమ్ముతున్నాను, కానీ వర్తమానం నమ్ముతున్నావో లేదో నీ క్రియలే చెప్తా ఉంటాయి. పెళ్ళి వచ్చినప్పుడు, దినం వచ్చినప్పుడు, అంటే పెళ్లికి బంధువులు వస్తారు, దినానికి బంధువులు వస్తారు. అప్పుడు ఈ చుట్టరకాలకు చుట్టుపేకలు మొత్తం కార్యక్రమాలు సాంప్రదాయాలు అన్నీ కూడా కలిసి వచ్చేస్తుంటాయి. అప్పుడు తెలుస్తుంది నీ యొక్క వర్తమానం ప్రకారంగా నీ యొక్క ఒప్పుకోలు ఎంత గొప్పదో అనేది. నువ్వు నోటితో ఒకటి చెప్తా ఉంటావు, నువ్వు బయట ఇంకోటి చేస్తూ ఉంటావు. నోటితో ఒకటి చెప్తా ఉంటావు, నీ పనులన్నీ ఇంకోలా సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. పిల్లలు ఇది కరెక్ట్ కాదు. యేసు ప్రభు ఏం చెప్పండి ఒక మాట, ఒరే నా మాట మీరు నమ్మకపోతే నేనేం చేస్తున్నానో చూడండి రా అన్నాడు. ఏమన్నాడు? నన్ను నమ్మకపోతే మీరు నేనేం చేస్తున్నాను, నా క్రియలను బట్టి మీరు నమ్మండి నన్ను. నేను ఒక్క కార్యమైన వాక్యం విరుద్ధంగా చేశానా,
ఈరోజు ప్రతి విశ్వాసి ఇలా చెప్పగలరా? కెన్ యూ? మీరు నన్ను ఏమైనా ఏ విషయములైనా వర్తమానానికి విరుద్ధంగా ఉన్న నాపై మీరు నేరారోపణ చేయగలరా అని చెప్పే దమ్మున్న సేవకులు, దమ్మున్నటువంటి విశ్వాసులు ఉన్నాము ఎవరైనా ఈ రోజున ఇక్కడ? మాట్లాడండి బ్రదర్. నన్ను చూడకండి, నన్ను చూడకండి, నన్ను చూడకండి. వర్తమానం మొదలు కరెక్ట్ అండి. ఒక గోంగూర కవులు అడగరు ఇక్కడ. వద్దది. అలాంటి వాళ్ళ చేతిలో వర్తమానం ఉన్నా ఆ యేసు మాత్రం అక్కడ లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వర్తమానం ఈజీ అండి. ఎవరి చేతిలోనికి వస్తుంది వర్తమానం? ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా చదివేసి బట్టి చెప్పొచ్చు కొన్ని విషయాలు. అది కాదు ముఖ్యం ఇక్కడ మనకి. అది నీకైనా, బోధించేవాడికైనా, మరి ఎవరికైనా, వినేవాడికైనా, ఎవరికైనా కూడా. హల్లెలూయా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవరికైనా కూడా ఇది జీవాన్ని ఇవ్వడానికే దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున కొంచెం ఒక అడుగు ముందుకు వెళ్దాం త్వరగా. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది? మీ కన్ఫెషన్సే లేక మీ యొక్క ఒప్పుకోలే మిమ్మల్ని ఒక రాయిగా తయారు చేస్తుంది. నా మాట మీకు అర్థమైందా? అంటే ఇంకొక చాక బాగా అర్థం అవడం చెప్తున్నా. చాలా రాళ్ళు ఉన్నాయి కానీ అవి అక్కడే ఉన్నాయి. ఈ రాయి మాత్రమే ఎన్నుకోబడి బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా బాగా? ఈ రాళ్ళు మాత్రమే ఎన్నుకోబడి బయటకు వచ్చాయి. కరెక్టేనా? అయితే ఎన్నుకోబడి మిగతా రాళ్ళు ఎందుకు రాలేదు బయటికి? అవి ఒప్పుకోలేదు. వారు సువార్తను సరిగా నమ్మలేదు. యేసును గూర్చిన ఒప్పుకోలు వారికి లేదు. అందుకే రాళ్ళుగా ఉండిపోయినాయి. దేవుని స్తోత్రం. అక్కడే ఉండిపోయినాయి. ఏ రాయితో ఒప్పుకుందో మిగతా వాటిలోంచి అది వేరు చేయబడి అది బయటికి తీసుకురాబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ఒక ఒప్పుకోలే నిన్ను మిగతా రాళ్ళలో నుంచి వేరు చేసి నిన్నొక ఎన్నుకోబడిన రాయిగా తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది కదా బాగా మీకు? గ్లోరీ. కాబట్టి ఈ రాళ్ళు దేవుని బిడ్డలారా, అందుకే ప్రవక్త అంటున్నాడు, ఈ రాళ్ళన్నీ కూడా వచ్చి వరుసగా పేర్చబడుతున్నాయి. వాట్ ఈస్ ద యూజ్ అంటున్నాడు ప్రవక్త. ఆ మాట మీకు అర్థమైందా? అసలు అలాగే వరుసగా అట్లని రాళ్ళగా లైన్గా పేర్చేస్తే కలిసి వచ్చింది ఏంటి మనకు అంటున్నాడు ఆయన. ఈ రాళ్ళని ఇలాగా హల్లెలూయా పేర్చబడితే ఉపయోగం ఉందా అంటున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అంటే తెలుగు పుస్తకాలు తెచ్చుకోలేదు కాబట్టి నేను తెలుగులో చదవాలనుకున్నాను కానీ తెలుగు పుస్తకాలు లేవు ఇప్పుడు నా దగ్గర. ఇంగ్లీష్లో ఒక కోట్ చదువుతాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఒక కోట్ ఓపికగా వినండి. దేవుని స్తోత్రం. వింటారా? వింటారు కదా? దేవుని స్తోత్రం. ఎప్పుడో శనివారం నాడు ఒకసారి చెప్పాను చర్చిలో, మా చర్చిలో ఇది చూడండి. What good is the stones if you haven't got a stone masher to shape them out? వాటిని సరిదిద్ది చక్కగా ఒక రూపంలోనికి తీసుకురాగలిగే ఒక తాపీ మేస్త్రి లేకుండా, లేక మేస్త్రి లేకుండా ఈ రాళ్ళకు ఉపయోగం ఏంటంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మీరు గమనించండి. కన్ఫెషన్స్ ఈజ్ స్టోన్స్. ఒప్పుకోళ్ళు రాళ్ళు. వెన్ పీటర్ మేడ్ హిస్ కన్ఫెషన్, జీసస్ సెడ్, thou art Peter, a little stone. ఓ నేను పెద్ద రాయి, నువ్వు చిన్న రాయి అన్నాడు పేతుర్ని. ఎప్పుడైతే అతడు ఒప్పించబడి నోటితో యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించాడో, ఒప్పుకున్నాడో, వెంటనే నువ్వు ఒక చిన్న రాయి అన్నాడు. బట్ వాట్ గుడ్ ఈజ్ ఎ స్టోన్ ఇఫ్ దేర్ ఈజంట్ ఏ స్టోన్ మ్యాషర్ దేర్ టు షేప్ హిమ్ ఇంటూ ఎ సన్ ఆఫ్ గాడ్. అబ్బా ఏం మాట అండి. కనుక ఇప్పుడు పేతురు కూడా చెప్పగానే దేవుని కుమారుడు అవలా. మీకు అర్థమైందా? పేతురు కూడా చెప్పగానే దేవుని కుమారుడు అయిపోలేదు. కనుక పేతురు అలా చెప్పి ఒక చక్కటి రాయిగా అయిన తర్వాత అతడిని మలిచి ఒక చక్కటి దేవుని కుమారుడుగా, హల్లెలూయా, అతన్ని రూపుదిద్దే ఒక మేషన్, అంటే ఒక మేస్త్రి కనుక లేకపోతే ఏమైనా ప్రయోజనమా అంటున్నాడు. కనుక రాళ్ళన్నీ వచ్చాయి. కరెక్టేనా? ఇంకెంతసేపు ప్రవక్త దేవుడు ఇదిగో ఇలాగా యేసుక్రీస్తు నామములో బాప్తిసం
అంతా బాగుంది, హ్యాపీ హ్యాపీ హ్యాపీ, హల్లెలూయా. అయితే ఈ రాళ్ళన్నీ షేప్లోకి ఎప్పుడు వస్తాయి? ఎందుకంటే ఒక్క విషయాన్ని మనం గమనించాలి, నువ్వు పిలువబడక ముందే నీకు షేప్ ఉంది. దేవుని స్తోత్రం. నువ్వు పిలువబడక ముందే నీకు ఒక ఆకారాన్ని దేవుడు తన మనసులో నిర్ణయించుకొని, ఆ ఆకారానికో లేకపోతే ఆ యొక్క రూపానికో నువ్వు సరిపోతావని దేవుడు నిన్ను ఎన్నుకొని ఆ రాయిని పిలిచాడు ఆయన. దేవుని స్తోత్రం. మరి ఈ రాళ్ళన్నీ వచ్చిన తర్వాత వచ్చిన రాళ్ళు వచ్చినట్టుగా వరుసగా పేర్చుకెళ్ళిపోతే ఉపయోగం ఏంటి? వింటున్నారా? హల్లెలూయా. వరుసగా నేర్చుకోకపోతే ఉపయోగమే. వరుసగా ఆ యొక్క పేర్చుకెళ్తుంటే ఏంటి ప్రయోజనం ఉంటుంది దానివల్ల? అవి స్టోన్ కట్టర్లోకి వెళ్ళాలి. ఏ షేపులోకి తీయబడాలో ఆ షేపులోకి అవి తీయబడాలి. నువ్వు నేను చేయాలంటే రాళ్ళని కట్ చేయడం మన వల్ల కాదు, దాన్ని చక్కగా కట్ చేసే మిషన్ ఉండాలి. దేవుని స్తోత్రం. ఇవన్నీ లేకుండా ఎట్లా అవుతుంది? చూడండి, అందుకని ఇంకా చదువుతున్నా, చూడండి ఒక 2 మాటలు. దేవుని స్తోత్రం. దేవుని కుమారుడిగా ఉండడానికి దేవుడు అతన్ని షేప్ చేసి పిలిచాడు. అంటే ముందే అనుకున్నాడు, వీడు దేవుని కుమారుడు, ఇతడు దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె అని అన్నం కాదు. ఆల్రెడీ నీలో చూసేశాడు ఆయన. చూసేటప్పుడు పిలిచాడు. మిగతా పనంతా ఏంటంటే నిన్ను ఆ షేపులోనికి దినదినం తీసుకురావడం. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, యు ఆర్ జస్ట్ పిల్లింగ్ అప్ ఎ బంచ్ ఆఫ్ రాక్స్. కేవలం ఏం చేస్తున్నావు అంటే రాళ్ళను పేరుస్తున్నావు అంతే. ఈజ్ దట్ రైట్? అది నిజమేనా? ఇట్ ఈజ్ ఇన్ డూయింగ్ ఎ బిట్ ఆఫ్ గుడ్. అది ఏమాత్రం కూడా కొంచెం కూడా మంచి చేయదు. ద వాటర్ వేర్ ద వే ద స్టోన్. చూడండి, సీ దట్ ఈస్ రైట్ దట్ ద పీపుల్ వాట్ గుడ్ ఈజ్ స్టోన్స్ ఇఫ్ యూ హ్యావెంట్ గాట్ ఎ ట్రూ స్టోన్ మేషన్. అక్కడ చక్కగా రాళ్ళను కత్తిరించి ఒక మంచి మేస్త్రి లేకుండా ఏ గుడ్డు ఏది ఆ మేషన్ కానీ లేకపోతే ఒక చక్కటి తన పొదునైనటువంటి ఒక పనిముట్టు అక్కడ ఉండి దాన్ని ఖచ్చితంగా ఏ స్థలములోనికి లేక ఏ దేవుని యొక్క ఆలయములోనికి ఏ స్థలములోనికి అమర్చబడాలో ఆ స్థలములో అమర్చబడడానికి దాన్ని చక్కటి షేప్ చేసే ఒక పనిముట్టు లేకుండా, దేవుని స్తోత్రం, ఆ రాళ్ళకి ఏమైనా ఉపయోగమా అంటున్నాడు. ఏం ఉపయోగం లేదు. జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వాట్ గుడ్ ఈజ్ ద డెసిషన్స్, వాట్ గుడ్ యు పుట్టింగ్ యువర్ నేమ్ ఆన్ ద బుక్, వాట్ గుడ్ ఈజ్ కమింగ్ జాయిన్ ద చర్చ్. సంఘంలో రావడానికి పుస్తకంలో పేరు రాసుకోవడం ఏమైనా ఉపయోగం ఉందా? ఇఫ్ ద స్టోన్ నేషన్ ఈజ్ ఇన్ దేర్ దట్ విల్ షేప్ దట్ అండ్ మేక్ దమ్ క్విట్ దిస్ అండ్ దట్. ఇది తీసేయని దాన్ని షేప్ చేయడానికి ముక్కలు చేస్తున్నప్పుడు అలాంటిదేమి లేకుండా అండ్ కట్ దెమ్ అండ్ మేక్ దెమ్ ఓవర్ దిస్ వే, ఈ రకంగా ఈ మార్గంలో వాటిని కట్ చేయకుండా అండ్ స్క్వేర్ దెమ్ అప్ అండ్ మేక్ దెమ్ అప్ లైక్ క్రిస్టియన్స్ అండ్ సెట్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. మీకు అర్థమవుతుందా? దేవుని మందిరములో దేవుని ఆలయంలో అమర్చబడే ఒక చక్కటి రాయిగా అక్కడ చేసినోడు కూడా లేకపోతే, ఆ మనిషి కానీ ఆ పనిముట్టు కానీ లేకపోతే, అందరూ క్యాచ్ చేస్తాను అనుకుంటున్నా, ఆ చేసే మనిషి ఉండాలి అక్కడ, వాడే పనిముట్టు కూడా అక్కడ ఉండాలి. ఈ రెండూ లేకుండా ఎట్లా అవుతుంది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక రాళ్ళన్నీ ఆయా ప్రాంతాల్లో ఉన్న రాళ్ళన్నీ కూడా ఏం చేస్తున్నాడు దేవుడు అంటే తీసుకొచ్చి దగ్గర పోగేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సువార్తికుల ద్వారానో విశ్వాసుల ద్వారానో సేవకులు చెప్పే సువార్త కూటాల్లో చెప్పే వాక్యముల ద్వారానో కొంతమంది కన్ఫెస్ చేస్తూ లేక ఒప్పుకుంటూ రాళ్ళుగా బయటకు వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఒక దగ్గరికి పోగు చేయబడుతున్నాయి. ఎందుకు పోగు చేయబడుతున్నాయంటే అక్కడ వాటిని కత్తిరించే మేషన్ ఉంటాడు అక్కడ. ఆ మేషన్ ఎవరో కాదు, దేవుని సేవకుడే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరులారా, చర్చిలకు వచ్చిన ఏ విశ్వాసులు కూడా బయటికి తరిమేసేటువంటి సేవకుడు ఎవడు ఉండడు, మూర్ఖుడు. కరెక్టేనా కాదా? వచ్చిన వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏ విధమైన చేతనైనా సరే, హల్లెలూయా, ఎలాగైనా వాడిని కత్తిరించి దేవుని ఆలయములో
దేవుని మందిరములో అమర్చబడేటట్టుగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా చేస్తాడు ఆ పని? హల్లెలూయా. ఎవరి ద్వారా చేస్తాడు? సేవకుడు ద్వారా చేస్తాడు. ఒక పిలువబడిన సేవకుడు, ఒక అభిషేకించబడిన సేవకుడు, దేవునికి మహిమ కలుగునుగాక, ఖచ్చితంగా నిన్నొక రూపుదిద్దుతూ ఉంటాడు. గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా. ఇంకా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఏ సేవకుడు కూడా నిన్ను బయటికి పొమ్మని రకరకాలుగా నిన్ను అస్తమాను కూడా ఖండించడం అనేది నీ మీద కోపంతో మాత్రం కాదు. గుర్తిస్తున్నారా? ఎందుకంటే నీకు షేపు రావాలంటే కొన్ని సుత్తి దెబ్బలు తగలాలి, కొన్నిసార్లు రంపాలు నిన్ను కొయ్యాలి, కొన్నిసార్లు చిత్రిగుళ్ళగా పెట్టాలి నిన్ను. ఇవన్నీ చేయకపోతే నీవు ఒక చక్కటి రాయివి కాలేవు నీవు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీ షేపు దేవుని మనసులో ఉంది. హల్లెలూయా. ఆ దేవుని మనసులో ఉన్న షేపు దేవుడు సేవకుడికి బోధిస్తూ ఉంటాడు. కనుక సేవకుడు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తూ ఉంటాడు. మా సంఘంలో కూడా చాలామంది కొన్నిసార్లు విసుక్కున్న రోజులు ఉన్నాయి. ఇంత జాగ్రత్తగా ఇంత బాగా ఉన్నా సరే బాబు ఏంటో తోమేస్తాడు ఈయన పట్టుకొని అని. తోమడం సరదా ఏంటి నాకేమన్నా? హల్లెలూయా. తోమితే నాకేం వస్తుంది? నేను తోమబడాలి, వాళ్ళని తోమాలి. కష్టమైన పనిది. తప్పును తప్పుగా ఖండించడం అంటే ఎంతో దమ్ముండాలి. జనాలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాడు తిన్నకుంటాడా? వెళ్ళిపోయా అన్ని చక్కటి విషయాలు చెప్తాడు పాస్టర్ గురించి. నేను దగ్గర చూసిన మా పాస్టర్తో దుర్మార్గుడు ఎవడు ఉండడని చెప్తాడు. అంతవరకు పొగిడి నోరది. దేవుని స్తోత్రం. ఈరోజు ఇష్టపడి బోలు మంది ఇక్కడికి వస్తున్నారు చర్చికి. ఇక్కడ ఇష్టపడి బోలు మంది చర్చికి వస్తున్నారు మా దగ్గరికి. ఇష్టం లేకుండా తిట్టేవాళ్ళు కూడా ఈ రోజు ఉన్నారు. వాళ్ళు నిన్ను వదలని నీడను నేనని నాతోనే ఉంటారు మళ్ళీ. వాళ్ళు తప్పదది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్లు ఇవన్నీ భరించాల్సింది, తీరాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మీకు చెప్తున్నాను ప్రియులారా, అక్కడ కట్ చేసే ఒక యంత్రం ఉంటుంది. అదేదో కాదు, ఆ కాలానికి దేవుడిచ్చిన వాక్యమే. గ్లోరీ టు లార్డ్. ఆ వాక్యం చూడండి, ఖచ్చితంగా సేవకుడి నోట్లో దేవుడు వాక్యం పెడతాడు, హృదయంలో దేవుడు వాక్యాన్ని నింపుతాడు. విశ్వాసులు రూపుదిద్దడమే సేవకుని పని. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను ఈ రోజున ప్రియులారా, చర్చిలు కట్టడమో లేక చాలా పెద్ద పెద్ద విషయాలు చేయడమో, చర్చిలో సామాన్లు కొనడమో, లేకపోతే చాలా గొప్ప గొప్ప విషయాలు సాధించడమో, ఇవన్నీ కూడా సేవకుల యొక్క బాధ్యత కాదు. అది ఎవరి బాధ్యత అంటే వచ్చే విశ్వాసుల బాధ్యత. మన బాధ్యత ఏంటంటే, సేవకుల బాధ్యత ఏంటో తెలుసా? వచ్చిన ప్రతి విశ్వాసుని కూడా క్రీస్తు సారూప్యంలోనికి దేవుడు నిన్ను ఏ షేపులోకి తీయడానికి పిలిచాడో, ఇక్కడికి ఏ షేపులో నిన్ను ఉంచాలని దేవుడు కోరుకొని తీసుకొచ్చాడో, ఖచ్చితంగా ఆయా కాలాల్లో ఆ ఆత్మను పొందుకున్న వాళ్ళమై, దేవుని స్తోత్రం, ఖచ్చితంగా సంఘానికి ఆ విషయాలు చెప్తూనే ఉండాలి. మేము చెప్తూనే ఉంటాం మేము ఖచ్చితంగా. ఎందుకంటే ప్రియులారా, మీ మీద కోపం కాదు, మీ మీద ద్వేషము కాదు. కనుక రెండంచులు గల వాడి అయిన ఖడ్గం దేవుని వాక్యం. దాని పేరే రెండంచులు గల వాడి అయిన ఖడ్గం అన్నప్పుడు హల్లెలూయా, పాస్టర్ని కొట్టేస్తూ ఉంటుంది అది. చెప్పండి, విశ్వాసుల్ని కొట్టేస్తూ ఉంటుంది అది. కరెక్టేనా అండి? హల్లెలూయా. మాకే చెప్తున్నాడు అనుకుంటారు మీరు. నో, మీకు చెప్పకముందు అది మాతో చెప్తుంది కొన్ని విషయాలు. ప్లీజ్, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను కొన్ని విషయాలు ప్రియులారా పూర్తిగా. అంటిల్ ఇట్ షుడ్ బి ఫుల్ఫిల్ ఇన్ మై లైఫ్, దెన్ ఐ వాంట్ టు ప్రీచ్ టు ద చర్చ్. అది నాలో ముందు నెరవేరితేనే తర్వాత సంఘానికి చెప్పాలి. అంతవరకు చెప్పకూడదు ఒక నిర్ణయం నాకుంది. కనుక నేర్చుకొని గబగబా కొన్ని విషయాలు చెప్పేయాలనే ఉద్దేశం నాకు లేదు. కారణం ఏంటంటే, అది ముందు నా లైఫ్లో నేను చూడాలి దాన్ని. అది నన్ను మార్చాలి, ముందు నన్ను సరిదిద్దాలి. అది ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి. గ్లోరీ టు లార్డ్. ఆ వంకర ముందు నాలో పోతే సంఘంలో కూడా పోద్ది. నేను నమ్ముతాను దాన్ని ఖచ్చితంగా ప్రియులారా. హల్లెలూయా. ఎంత ఖచ్చితంగా మనం జీవించినా సంఘంలో తేడాలున్న మనుషులు ఉంటారు. 3 రకాల విశ్వాసులు ఖచ్చితంగా ఉండి తీరుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు మీకు చెప్తున్నాను, జాగ్రత్త, ప్రేమతో చెప్తున్నాను కొన్ని విషయాలు ప్రియులారా. నేను ఏదో ఉద్దేశం పెట్టుకొని మనసులో ఒకటి పెట్టుకొని నేను మాట్లాడలే. నేను ఒకటే అడిగాను, దేవుని ప్రభువా, వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సంఘానికి ఏదో మేలు కలగాలి, ఆ సంఘం దీవించబడాలి, ఆ వాక్యం ద్వారా విశ్వాసులు ఏదో కార్యం జరగాలి. అదే నేను కోరుకుంటున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క రాత్రిని మీకు చెప్పేది అదే. షేప్ తీస్తున్నప్పుడు లోబడండి. ఆ షేపు దేవుడు కట్ చేస్తున్నప్పుడు
ఆ షేపు నీలో ఉండకూడదు ఇదని దేవుడు చెప్తున్నప్పుడు, దేవుని స్తోత్రం, ఖచ్చితంగా దానికి మనం ఏం చేయాలి? లోబడి తీరాలి పిల్లలు. ఎందుకంటే అది రెండంచుల వాడి అయిన ఖడ్గం. కొన్నిసార్లు సేవకుడు నీ గురించి ఏం చెప్పడం, దేవుడే సేవకుల నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే సేవకుడు కూడా సంగతి ఏమీ తెలియదు చాలాసార్లు. దేవుని స్తోత్రం. తెలియనప్పుడు కూడా దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడేస్తూ ఉంటాడు. అక్కడ మాట్లాడేస్తున్నప్పుడు చాలా మందికి బాధ కలిగి, ఇదిగో 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 నా గురించి చెప్తున్నాడు ఇతను, నన్ను నా గురించి ఎవరు ఇతనికి ఏదో చెప్పుంటారని మనసులో అనుకుంటారు. అక్కర్లేదు ప్రియులారా. ఆ దేవుడు అంత చేతకానోడు అయితే మీరు ఆ మాట అనుకోవాలి. దేవుడు ఏం చేతకానోడా? హల్లెలూయా. నువ్వు నిలబడితే దేవుడు మాట్లాడ్డా? దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమేనా? మరి ఇక్కడ నువ్వు వినేది ఏంటి? వాక్యమేనా? మరి వాక్యం నీతో మాట్లాడుతుందా? అసలు వాక్యం నీతో మాట్లాడకపోతే నువ్వు చర్చికి రావడం ఎందుకంటాను నేను. దేవుని స్తోత్రం కలుగుగా. వాక్యం నీతో మాట్లాడకపోతే నువ్వు చర్చికి వచ్చే ఉపయోగం ఏంటి అసలు? అదో నా కోసమే చెప్పాడు. నేనంటా నీ కోసం చెప్పకపోతే ఎవరి కోసం చెప్పను? బయట రోడ్ అంటే వెళ్ళి కూడా చెప్పనా? మీరు అర్థం చేసుకుంటున్నారా? ఇవన్నీ బోధకుల బాధలు ఉంటారు. ఇట్లని మీకు అర్థం కావు. దేవుని స్తోత్రం. ఆ వేదన మీకు అర్థం కాదు, ఆ బాధ మీకు అర్థం కాదు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఇలా అన్నాడు, మమ్మల్ని అలాగన్నాడు అని చెప్పి బాధపడతారే తప్ప, ప్రియ సోదరులారా, ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను ప్రేమతో. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఒక రాయిగా సిద్ధపరుస్తున్నాడు. ఒకటి, నిన్ను తీసుకెళ్ళి దేవాలయములో, ఒక మందిరములో, గ్లోరీ, ఇవన్నీ ఒక దిక్కు రాలేటండి. ఇవి ఒక స్థలములో రాళ్ళండి. ఇవన్నీ మాట్లాడండి. హల్లెలూయా. ఈ స్థలములో రాళ్ళ, లేకపోతే ఎక్కడన్నా ఒక స్థలములోనే ఉన్న రాళ్ళు అవన్నీ కాదు, రకరకాల రాళ్ళు. హల్లెలూయా. ఎక్కడెక్కడ వచ్చిన ఎస్సీ రాళ్ళు, బీసీ రాళ్ళు, ఓసీ రాళ్ళు. హల్లెలూయా. ఈ రాళ్ళన్నీ కూడా మళ్ళీ అతుక్కొని ఒకటిలాగే కనబడాలంట. కనబడాలంటే దాని షేప్ ఎంత మారాలంటారు? దేవుని స్తోత్రం. దాని షేపును మార్చడానికే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఫీలింగ్స్ మనలో ఉండకూడదు ప్రియులారా, అన్ని మనలోంచి పోవాలి. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, చూడండి, ఒక మాట చెప్పాము, మన కన్ఫెషనే. చూడండి, అక్కడ చక్కటి మాట చదివాం. మనం ఏం చదివామంటే, మనం ఒప్పుకొన్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎవరండి? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడండి? చెప్పండి, ఏం చేస్తాడండి? దేవునికి ప్రజలకు మధ్యలో విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి ప్రజలకు మధ్యలో విజ్ఞాపన చేస్తాడు. ప్రజల పక్షంగా రక్తాన్ని చిందించి, తన కొరకు ప్రజల కొరకు కూడా రక్తము చిందించి తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అర్పిస్తూ ఉంటాడు. ఇది ప్రధాన యాజకుడు చేయాల్సిన పని. ఎవరు మన ప్రధాన యాజకుడు? మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సింపుల్గా చెప్పుకోవాలంటే, దేవునికి మనుషులకు మధ్యలో ప్రధాన యాజకుడు పని చేసిన, మధ్యవర్తిత్వం చేసినటువంటిది ఎవరు అంటే, ఎవరు? యేసుక్రీస్తే అంటాం మనం, కరెక్ట్. కానీ ఆయనే దేవుడు, ఆయనే ప్రధాన యాజకుడు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా మాట చెప్తా. ఎవరు మధ్యత్వం చేశారంటే ఎవరో కాదు కానీ ఆయన ఏర్పరచుకున్న శరీరము. ఆ శరీరమే దేవునికి మనుషులకి మధ్యలో నిలబడింది. ఆ శరీరమే దేవునికి మనుషులకి మధ్యలో ఉన్న ఉగ్రతను కొట్టివేసింది. కనుక ఈ రోజున మనం ఏది ఒప్పుకుంటామో దానినే తీసుకొని పోయి ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి. దేవునికి అప్పగిస్తా ఉన్నాడు. ఇదిగో నాయన, ఈ రోజు ఇతడు నా గురించి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, లేక నా గురించి ప్రజల ముందు ఒప్పుకున్నాడు, నేను దేవుణ్ణి అంగీకరించాడు, నాకు స్వస్థత ఉంది, ఆయన దెబ్బల వలన స్వస్థత పొందానని ఒప్పించబడ్డాడు. కనుక స్వస్థత ఖచ్చితంగా ఇతనికి ఇవ్వాలి. ఈ రోజు నువ్వు, గ్లోరీ టు లార్డ్, నువ్వేది ఒప్పుకుంటావో దానికే ఆయన యాజకుడై ఉన్నాడు ఈ రోజున. అందరికి అర్థమైంది కదా ఈ విషయం? నువ్వేదో ఒప్పుకుంటున్నావో దానికే యాజకత్వం చేస్తున్నాడు ఆయన. నువ్వు ఒప్పుకొనని దానికి కాదు. ఓకే, నువ్వు దేవుని కుమారుణ్ణి ఒప్పుకున్నావు అనుకో,
దానినే తీసుకెళ్తాడు దేవుని దగ్గరికి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? దేవుని కుమారుడిగా ఉండే చక్కటి ధైర్యాన్ని, శక్తిని, ఆ విశ్వాసాన్ని, సమస్తాన్ని కూడా నీకు అనుగ్రహిస్తాడు ఆయన. మీకు అర్థమైందా? మనం ఏది ఒప్పుకుంటున్నామో దానికే అపోస్తలుడును ప్రధాన యాజకుడు అయిన క్రీస్తు యందు మీరు లక్ష్యం ఉంచండి అన్నాడు. కనుక ఈ రాత్రి మీకు చెప్పే మాట ఏంటంటే, కన్ఫెషన్స్ అన్ని ఎవరండి? రాళ్ళు. ఒప్పుకోళ్ళన్నీ ఏమవుతున్నాయి? రాళ్ళు అవుతున్నాయి. అసలు అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు మీరు అందరూ ఎవరు? రాళ్ళేనా? దేన్ని బట్టి మీరు రాయ్యారు? మీరు ఏం ఒప్పుకున్నారో దాన్ని బట్టి మీరు రాళ్ళు అయ్యారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారు. యేసుక్రీస్తు రెండోవాడు, తండ్రి పెద్ద దేవుడు అంటే మాత్రం నువ్వు రాయవు. దేవుని స్తోత్రం. దేవుడు స్వస్థపరచుకోవడానికి నమ్మకపోతే నువ్వు రాయి కాలేవు. నువ్వు రాయవ్వాలంటే ఖచ్చితంగా వాక్యంలో ఏముందో దాన్ని ఒప్పుకోవాలి. ప్రతి వాగ్దానం సత్యమని, నిజమని నువ్వు ఒప్పుకొని తీరాలి. అప్పుడే నిన్నేం చేస్తాయి? అవన్నీ కూడా, ఆ ఒప్పుకోళ్ళన్నీ నిన్ను రాయిగా చేస్తూ ఉంటాయి. రాయిలు తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెడుతున్నాడు? పెద్ద కార్ఖానాలో పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కనుక ఈ రాళ్ళని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెడుతున్నాడు? నిన్ను ఒక కార్ఖానాలో పెట్టాడు. కార్ఖానాలోకి యజమాని ఉంటాడు. సుత్తి తీస్తాడు, రమ్మం తీస్తాడు, బాడి తీస్తాడు, రకరకాల ఆయుధాలు. ఆ సమయానికి నీలో ఉన్న పరిస్థితిని బట్టి గ్లోరీ టు లార్డ్. వింటున్నారా? ఏ పనిముట్టు కావాలో ఆ పనిముట్టే వాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ పనిముట్టు కావాలో ఆ పనిముట్టు వాడుతూ ఉంటాడు. ఈ పనిముట్లన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? మాట్లాడరు. హల్లెలూయా. సేవకుడి దగ్గరే ఉంటాయి. సేవకుడి దగ్గర ఉంటాయంటే అర్థం ఏంటంటే, సేవకుల్లో ఆ అభిషేకం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆ సమయానికి తగిన వాక్యం వచ్చేస్తుంది. సమయానికి తగినటువంటి గద్దింపు వచ్చేస్తుంది. సమయానికి తగిన ఓదార్పు వస్తుంది. సమయానికి తగిన ఆదరణ వస్తుంది. దేవుని స్తోత్రం. సమయానికి తగినటువంటి సంతోషం వస్తుంది అక్కడ. కనుక ప్రియులారా, దేవుడు ఆ యొక్క సేవకుడికి అలాంటి అభిషేకం ఇవ్వకపోతే సేవకులుగా మేము సేవ చేయడం చాలా కష్టమైన పనిది. ఆ పరిస్థితుల్లో విశ్వాసులు కూడా, మాకే కష్టం కాదు, విశ్వాసులు కూడా నిలబడటం చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే పిలువబడిన ప్రతి సేవకుడికి తన దగ్గరకు వచ్చే విశ్వాసకి ఏమవసరమో సరిపడగా ఆహారం వడ్డించగలిగే శక్తిని దేవుడు సేవకుడికి ఇస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఇస్తాడు సేవకుడు. గ్లోరీ టు లార్డ్. మన సేవకులు ఎవరిలాగో చెప్పకపోతే నష్టమే లేదు, కానీ నిన్ను దిద్దేటట్టు చెప్పగలిగితే సరిపోద్ది. హల్లెలూయా. ఆయన ఏ షేపులోకి నేను తీసుకురావాలనుకున్నాడో ఆ షేపులోకి నేను తీసుకొస్తే సరిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాత్రి ప్రియులారా, వాక్యం ఉంటున్న మీరు మీ ఒప్పుకోలేంటో దానిపై నిలబడి ఉండండి. నేను చివరికి వస్తున్నా. అప్పుడు చివరికి వచ్చి ముగిస్తాను. ప్రియులు గమనించండి. ఏంటంటే ప్రియులారా, ఈ ఒప్పుకోలతో మనం ఏం చేయబడుతున్నాం? రాళ్ళుగా మారాం. రాళ్ళు మళ్ళా సంఘాల్లోకి వచ్చి ఏం చేయబడుతున్నాయి? అవన్నీ చక్కగా ఆ రూపంలోనికి, కొలతల్లోనికి చెక్కబడుతున్నాయి. దేవుని స్తోత్రం. ఆ తర్వాత అవి మందిరములో అమర్చబడబోతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్పే చిన్న మాట ఏంటంటే, నేను ఈరోజు చిన్న మాట ఏంటంటే ప్రియులారా, దేవుడు పరలోకములో నిన్నొక లేక మధ్యాకాశములో దేవుడు నిన్నొక మందిరంగా కట్టడం మాత్రమే కాదు, కానీ భూమి మీద దేవుడు నిన్నొక ఇల్లుగా కడుతున్నాడు. కరెక్టేనా? ఇక్కడ ఇల్లుగా తయారైన రాయే, హల్లెలూయా, ఇక్కడ ఇల్లుగా ఏ రాయి అయితే తయారవుతుందో అదే రేపొద్దుట మందిరములో అమర్చబడుతుంది. గ్లోరీ టు లార్డ్. అసలు ఈ మాట మీద అసలు ఎక్కువసేపు మాట్లాడాలనుకున్నాను ఈరోజు, కానీ ఇది ఎక్కువ మాట్లాడండి. నేను సింపుల్గా చెప్పేసి ముగిస్తా. చూడండి, నువ్విక్కడ పరిపూర్ణమైన ఇల్లు అయితేనే, ఇంకో మాట చెప్పొచ్చా, నువ్వు పరిపూర్ణమైన మానవుడు ఇక్కడ అయితేనే. దేవుని స్తోత్రం.
పరిపూర్ణ మానవుడు ఇక్కడ అయితేనే నువ్వు కరెక్ట్ అయిన షేప్లోకి వస్తావు అనమాట. అప్పుడు అక్కడికి వెళ్తాం. ప్రవక్త ఏమన్నా తెలుసా, ఎత్తబడే సమయం వచ్చేటప్పటికి, లేక తలరాయి వచ్చేటప్పటికి పిరమిడ్లో రాళ్ళన్నీ కూడా తలరాయి షేపులో ఉంటాయట. ఒప్పుకుంటారా? పిరమిడ్ లేక తలరాయి వచ్చేటప్పటికి మిగతా పిరమిడ్లో రాళ్ళన్నీ ఎలా ఉంటాయటండి? మాట్లాడండి, ఎలా ఉంటాయి? తలరాయి వస్తుందే ఇంచుమించు తలరాయి షేపులో ఉంటాయట. మీరు ఎక్కడ చూస్తారు ఆ విషయం అంటే పుత్ర స్వీకారంలో 4వ భాగంలో మీరు చూడొచ్చు ఆ కార్యాన్ని. తలరాయి వచ్చేటప్పుడు మిగతా రాళ్ళు కూడా అన్నీ, పిరమిడ్లు అన్ని రాళ్లే కదండి, పిరమిడ్లు అన్ని రాళ్ళేనా? అన్ని రాళ్లే. ఈ రాళ్ళన్నీ కూడా ఏ షేపులో ఉంటాయట? తలరాయి వచ్చేటప్పటికి తలరాయి షేపులో ఉంటాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు తలరాయి అతుక్కోవడం పెద్ద కష్టంగా ఏమీ ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేనేం చెప్తాను జాతికి వినండి ప్రియులారా. మనం ఒక ఇంటిగా కట్టబడుతున్నాం ఇక్కడ కదా, ఒక ఇంటిగా కట్టబడుతున్నాం. అందుకనే ప్రవక్త అన్నాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకేమైంది? మూలరాయి అయ్యింది అంటాడు కదండి. మూలరాయి తలరాయి ఒకటేనా? మాట్లాడరు, చెప్పండి. తలరాయి మూలరాయి ఒకటేనా? సేమ్. కార్నర్ స్టోన్, హెడ్ స్టోన్ రెండు ఒకటే. క్యాప్ స్టోన్ అయినా హెడ్ స్టోన్ అయినా ఒకటే. మూలరాయి కూడా అదే. దేవుని స్తోత్రం. పిరమిడ్లో మీరు అదే చూస్తారు. పిరమిడ్లో కూడా కింద ఏముందో మూలరాయి. మూలరాయి విశ్వాసం కాదు, విశ్వాసం కంటే ముందు ఉంటుంది ఒకటి, అది దేవుని స్తోత్రం. దానిని బట్టే విశ్వాసం వస్తుంది, దానిని బట్టే సద్గుణం వస్తుంది, దానిని బట్టే జ్ఞానం వస్తుంది, దాన్ని బట్టే ఆశా నిగ్రహం వస్తుంది. అందులోనే ఉంది సహనం, అందులోనే ఉంది భక్తి, అందులోనే దాచబడింది సహోదర ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందులో? కనబడకుండా ఉన్న మూలరాయిలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క దినాన్ని మీకు ఏం చెప్తున్నానంటే ప్రియులారా, ఒక్క విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. ఈ రాత్రి తలరాయిని తిరస్కరించారు అందరూ అన్నాడు ప్రవక్త. కనుక తలరాయి తిరిగి రావాలి, మళ్ళా పిరమిడ్ మీద పెట్టబడ్డానికి తలరాయి రావాలి అన్నాడు. కనుక నేనేమంటున్నానంటే ఇది తలరాయి వచ్చే సమయమై ఉన్నది. వచ్చేసిందని చాలా మంది అంటున్నారు. వచ్చింది కానీ నేను అంటున్నా, నీకు రాలే, నువ్వు గుర్తించాలి. ప్రవక్త చెప్పిన ఒక వర్తమానంలో ఒక మనిషి విషయం చెప్తున్నా. ఎందులో అంటే అది లోపలి తెర అనే వర్తమానంలో 3 కళలు వస్తాయి ఆయనకి, లేక దర్శనం కూడా. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు అక్కడ. దాన్ని చెప్పే ముందు ఈ విషయాన్ని చెప్తున్నా చూడండి ప్రియులారా. తలరాయి అనేది రావడం అనేది ఖచ్చితం. ఎందుకంటే చివరి కాల ప్రవక్త వచ్చినప్పుడు, లేక చివరి కాల వర్తమానికుడు వచ్చినప్పుడు 2 కార్యములు జరగాలి. ఏంటి? అతడే పునాది వేయాలి, అతడే తలరాయి పెట్టించాలి, జకర్యా గ్రంథం ప్రకారంగా. అదే సమయంలో విశ్వాసులైనటువంటి వారిని లేక పిల్లలైన వారిని తండ్రుల యొక్క విశ్వాసం అంటే అపోస్తుల బోధ వైపు తిప్పాలి. అదే సమయంలో తలరాయిని తీసుకురావాలి. దేవుని స్తోత్రం. అందుకే 7 thunders విల్ బ్రింగ్ ద క్రైస్ట్ టు ద ఎర్త్ అగైన్ అన్నాడు. కనుక యొక్క 7 ఉరుములు ఏం చేస్తాయంటే క్రీస్తును మళ్ళా భూమి తీసుకొస్తాయి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఈ రాత్రి మీకు చెప్తున్న విషయం ఇదే ప్రియులారా. గమనించండి, మన ఇంటి వలె కట్టబడతా వస్తున్నాం. చాలా తొందరపాట్లో మనం ఉన్నాం. ఈరోజు ఇల్లు కట్టే విధానం ఎప్పటికీ మారదు. అంచెలంచెలుగా 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 ఎదుగుదలే ఇల్లు కట్టడం అంటే. దేవుని స్తోత్రం. ఒకేసారి కట్టేది కాదు. కంగారుగా కడితే కూలిపోద్ది. కంగారుగా కట్టడానికి వీలే లేదు. దేవుని స్తోత్రం. ఏ విశ్వాస జీవితమైన ఆరంభంలో చూడండి శూరత్వం ఉంటుంది అందరికీ. ఆరంభంలో చాలా వేగంగా ఉంటారు. ఆరంభంలో అందరి పనులు ఇలా చేస్తారు. ఆరంభంలో అక్షరాలు ఇలా చేస్తారు. ఎక్కడ చూసినా కూటాలు ఈయన కనపడతారు. ఓ సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడ్డారు. ఏ అంటే ఆరంభ శూరత్వం అంటారు దీన్ని.
మీకు అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాత్రిలో ప్రియులా నేను చెప్తున్నాను, ఇట్లాంటి ఆరంభ శూరత్వాలు పనిచేయవు దీనికి. అందుకనే కన్ఫెషన్ అనేది చాలా ఖచ్చితంగా ఉండాలి. మన జీవితంలో ఒప్పుకోలు కరెక్ట్గా ఉంటే దానిపై అంచెలంచెలుగా మనం కట్టుకుంటూ రావాలి ప్రియులారా. ఇప్పుడు ఏం చెప్తున్నాను చూడండి. నీవు ఈ రోజున మనమందరం కూడా అనుకుంటున్నాం తలరాయి వచ్చింది. 63లో తలరాయి వచ్చింది. ఎంతమంది నమ్ముతారు దాన్ని? హల్లెలూయా. నేను మేఘం ప్రసంగం చేయను కూడా. దేవుని స్తోత్రం. మీరు గమనించండి ప్రియులారా, నాకు తెలిసిందల్లా తలరాయి. ప్రియులారా, ఖచ్చితంగా ఆయన వచ్చాడు. గ్లోరీ టు లార్డ్. కానీ ప్రియులారా, ఫిజికల్గా భౌతికంగా అందరూ చూసేటట్టుగా ఆయన రాలేదు. అలాగే ఎవరు కూడా చూడలేదు. కనీసం ప్రవక్త కూడా ఆ రోజు ఆయన్ని చూడలే. దేవుని స్తోత్రం. ఫిజికల్ కమింగ్ కోసం నేను మాట్లాడటంలే. కనుక ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు ఎందుకు రావాలంటే ఆయన తప్పకుండా వధువును పరిపూర్ణతలోకి తెచ్చే వర్తమానం అక్కడే ఉంది. దేవుని స్తోత్రం. 7 ఉరుముల వర్తమానము లేదా 7 ముద్రల వర్తమానం అక్కడే ఉంది. కనుక ఆ వర్తమానం రావాలి. వధువును ఏం చేయాలి? సిద్ధపరచాలి, లేక సరిదిద్దాలి. ఆమెలోకి జీవాన్ని తిరిగి తీసుకురావాలి. ఆమెను తిరిగి మళ్ళా ఉనికిలోకి తీసుకురావాలి. ఆమె జీవకాలం ఆమెకి రావాలి. మళ్ళా ఆమెను దేవుడు బలపరచాలి. ఆమె విశ్వాసం పెరగాలి. ఖచ్చితంగా ఎక్కడి వరకు పెరగాలంటే తలరాయి వచ్చి ఆమెను దర్శించేదాకా. గ్లోరీ టు లార్డ్. ఆమె ఎదగవలసింది. ఆ ఎదిగే వర్తమానమే, ఎదిగే శక్తి గల దేవుని మాటల్నే ప్రవక్తకు దేవుడు ఇచ్చాడు. ప్రవక్త పట్టుకొచ్చి మనకిచ్చాడు ఈ రోజున. గ్లోరీ టు లార్డ్. తలరాయి రావాలంటే పిరమిడ్ సంపూర్ణం అవ్వాలి. కరెక్టా కాదా? పిరమిడ్ సంపూర్ణం అవ్వకుండా తలరాయి ఎట్టొస్తుంది అంటున్నాను నేను. నువ్వు నన్ను తిట్టా, నేను నిన్ను తిట్టా. కక్షలు, భేదాలు, గొడవలు, గ్రూపులు, సమస్యలు బోల్డని మన మధ్య ఉన్నాయి. తలరాయి వచ్చి పడిపోయింది అంటున్నావు. తలరాయి వచ్చి చెదగొట్టాలి నిన్ను. తలరాయి వచ్చి ఏం చేస్తుంది? మనం చెదగొట్టాలి తప్ప ఇంకేముంది ఇందులో అసలు పరిస్థితి. కాబట్టి వద్దు, ఈ పరిస్థితులు మనకు వద్దు. దయచేసి నేను చెప్తున్నా, తలరాయి వర్తమానం అంతా ప్రేమతో నిండిన వర్తమానమే. గ్లోరీ టు లార్డ్. కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రహించాలి. ఈ రోజున నేను చెప్పే మాటలు అర్థం చేసుకోండి ప్రియులారా. దయచేసి ఒక్క విషయాన్ని చూడండి. ఇక్కడ మనం ఈ రోజు చూడండి, తలరాయిని ఎవ్వరూ తీసుకురాలేరు. దేవుడికి విలియం బ్రన్హామ్ యొక్క వర్తమానము చెప్పండి, మాట్లాడాలి. ఆయన సేవ, ఆయన విధానము దేవునికి నచ్చింది. మీరు అర్థం చేసుకోవాలి. 63లో దేవుడే స్వయంగా వర్తమానం పట్టుకొని, లేక చిన్న పుస్తకం పట్టుకొని దిగి రావడం అంటే ఏంటి? ఈ ప్రూవింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ విలియం బ్రన్హామ్. ప్రవక్త వర్తమానాన్ని రుజువు చేస్తున్నాడు ఆయన. ఇది నిజము. గ్లోరీ టు లార్డ్. ఆ రోజు చూడండి అక్కడ ఏం జరిగింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాననే మాట యోహాను దినాల్లో బాప్తిసం ఇస్తున్నప్పుడు ఎలా జరిగిందో అలాగునే రూపాంతర కొండ మీద ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి, నేను ఆనందిస్తున్నానని చెప్పి ఎలా చెప్పాడో అదే కార్యం ఇక్కడ విలియం బ్రన్హామ్ జీవితంలో జరిగింది. ఎందుకంటే ఆ టయానికి హీ ఈజ్ పెర్ఫెక్ట్. అతను కరెక్ట్గా ఉన్నాడు వాక్యములో. దేవుని స్తోత్రం. ఆయన కరెక్ట్గా ఉన్నాడు కనుక తలరాయికి ఇష్టం వచ్చి, తలరాయి వచ్చి ఆయన్ని కప్పింది. తలరాయి వచ్చి ఆయన అభిషేకించింది. తలరాయి వచ్చి ఆయన ముద్రించింది. దేవుని స్తోత్రం. ఆ తలరాయి వచ్చి ఎప్పుడైతే ఆయన అలాగా, గ్లోరీ టు లార్డ్, ఆయన ఎప్పుడైతే ముద్రించిందో ప్రియ సోదరులారా, వెంటనే హీ బికేమ్ ఏ లవ్. హల్లెలూయా. ప్రేమగా ఉండడానికి నేర్చుకోవట్లేదు ఆయన, ఆయనే ప్రేమ అయిపోయాడు. చప్పట్లు కొట్టగలరు అందరూ కూడా. ఇప్పుడు కనీసం చప్పట్లు కొట్టగలరు ఈ సమయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చెప్తున్నా, నువ్వు రానాయనా అని చెప్పలేదు ఆయన. నేను ఈరోజు కూడా చెప్తున్నాను, చాలా మంది ఒకరినొకరు విమర్శించుకుంటూ నాదే గొప్ప, నాదే గొప్ప, నా వర్తమానమే గొప్ప, నా సంఘమే గొప్ప, నేనే గొప్ప అని చెప్పుకున్న రోజుల్లో మనం ఉన్నాం. కరెక్టేనా? నిజమేనా కాదా? నా భక్తే కరెక్టు, నేను వెళ్ళేదే కరెక్టు, నేను చేసేదే కరెక్టు. నువ్వు చెప్పకు దయచేసి నోటితో. లెట్ గాడ్ విల్ కమ్ అండ్ ప్రూవ్ హిమ్. ఆయన దాన్ని రుజువు చేయనివ్వండి. నీ సేవ గొప్పదో కాదో ఆయన రుజువు చేయాలి. నీ విశ్వాసం గొప్పదో కాదో ఆయన రుజువు చేయాలి. ఎక్కడ కరెక్ట్ గా ఉంటే అక్కడికి ఖచ్చితంగా తలరాయి వస్తుంది. నా మాట మీకు అర్థమైందా?
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, బయటికి వెళ్ళే వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే మాదే గొప్ప సంఘం, మాదే గొప్ప సంఘం అని మాట్లాడతారు. చర్చిలో ఉన్న వాళ్ళందరూ, వెళ్ళిపోయిన వాళ్ళందరూ కోరహు, దాతన్, అబీరాములు, అబ్షాలోం, గిబ్షాలోం అని చెప్పి మనం చెప్తాం. ఇక్కడ ఇవన్నీ కరెక్టే, చెప్పేసుకుంటా ఉంటాం. కానీ వన్ డే గాడ్ విల్ కమ్ అండ్ హీ విల్ ప్రూవ్. వస్తాడు, ఏది రైటో ఆయన చెప్తాడు. ఆయన చెప్పేదాకా మనం ఓపిక పట్టాలి. ఈ రోజున ఆయన చెప్పేటట్టుగా మనం జీవించగలగాలి. ఈ రోజున దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటున్నాను, ఈ గృహాలన్నీ కూడా, అది కాదు గృహము, ఈ మందిరాలన్నీ కూడా సొలొమోను దేవాలయంలో జరిగిన కార్యం. ఈ మందిరాలన్నీ దేవుడి మహిమతో నింపాలి. గ్లోరీ టు లార్డ్. ఈ మందిరాలను అభిషేకించాలి దేవుడు ఒక రోజున. గ్లోరీ టు లార్డ్. కుళ్ళుతో, కుట్రతో, అసూయతో, ద్వేషముతో, భేదములతో ఉన్న నేను, హౌ కెన్ హీ విల్ కమ్? హీ విల్ కమ్ అండ్ అనాయింట్ యు. ఎలా నేను అభిషేకిస్తాడు ఆయన, ఎలా నింపుతాడు ఆయన? హృదయాలు ఖాళీ చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. మీకు తెలుసా, ఈ మాట చెప్పేసి ముగిస్తాను. కరెక్ట్గా 10 అయింది. 2 minutes 3 minutes కానీ, ఎందుకంటే సమయం మించి మాట్లాడడం మంచి పని కాదు. చూడండి, ఆ లోపలి తెలన వర్తమాన ప్రవక్త చెప్తూ అంటున్నాడు, ఇంతవరకు బయట నిలబడిన ఆ అగ్నిస్తంభం ఆ వేదిక మీద ఉన్న చిన్న చెక్క గదిలోకి వెళ్ళింది అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ చెక్క గదిలోకి వెళ్ళింది అన్నాడు. అప్పుడు చాలామంది చక్రాల కుర్చీల మీద, వాటి మీద, వీటి మీద వస్తూ ఉన్నారు. వచ్చి ఆ గదిలోకి వెళ్తున్నారు. హల్లెలూయా. ఆ గదిలోంచి మళ్ళీ బయటకు వస్తున్నారు. చక్రాల కుర్చీలు లేకుండా నడుచుకుంటూ వస్తున్నారు. కళ్ళు లేనోళ్ళు వెళ్తున్నారు, కళ్ళుతో వస్తున్నారు. కుంటోళ్ళు వెళ్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు. ఆ చెక్క గదిలో ఆయన ఉన్నాడు. బయట అక్కడ ఏం చూశారో, బయట చూసిన అగ్నిస్తంభం ఇప్పుడు ఎక్కడుంది? లోపల ఉంది అన్నాడు. ఆ చిన్న చెక్క గది ఏదో కాదు, మానవ హృదయము. దేవుని స్తోత్రం. మేఘం ఉండాల్సింది ఇక్కడ స్టేజీ మీద. స్టేజ్ మీద చెప్పండి, ఆ యొక్క ఏమంటుందండి, ఫ్లెక్సీలో ఆల్టర్ వెనకాల కాదు, చొక్కాలు తగిలించుకునేది కాదు. ఏంటది? మేఘము. మేఘము నీ హృదయములో ఉండేది. హల్లెలూయా. నీ హృదయములో ఉండాలి. ఈ రోజున అదే కార్యములు చేస్తా ఉంది ఈ సమయంలో. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా, రియాలిటీలోకి రావాలి. మనందరం కబుర్లు చెప్పడం మానేద్దాం. విన్నాను ఎంతకాలం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అని చెప్పగలిగే స్థాయిలోకి మనం రావాలి. నేను చెప్తున్నా, అందుకే ఇల్లుగా కడుతున్న మన ఇల్లు అన్నీ కూడా తలరాయితో చెప్పండి ముద్రించబడాలి. ఈ ఇల్లు అన్నీ తలరాయితో ముద్రించబడాలి. ఈ మాట చెప్తారా? వాట్ ఈస్ ద హెడ్ స్టోన్, వాట్ ఈస్ ద క్యాప్ స్టోన్? నిషేధించబడిన రాయి ఏది? చిన్న మాట చెప్పండి. చెప్పండి, ఎవరిని సమాధానం చెప్పండి. ఎవరి చిన్న రాయి? హూ? వాట్ ఈస్ దిస్? ఎవరి చిన్న రాయి? నథింగ్, ద హోలీ స్పిరిట్. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ మాత్రమే ఆ తలరాయి. గుర్తించుకోండి, కోర్స్ చదవండి, చక్కగా గ్రహించండి పిల్లారా. డాక్టర్స్ తయారు చేయదు దీనివల్ల ఎటువంటి సిద్ధాంతాలు తయారవద్దు. ఇది జీవితంలో జరిగే నిజమే తప్ప దేవుడు వినడానికి, ఆనందించడానికి మాత్రం మనకి ఇవ్వలేదు. కాబట్టి సంతోషిద్దాం, లోపలికి రానిద్దాం దాన్ని. మనమే ఇల్లు. ఎంతమంది ఇల్లు దేవునికి? హల్లెలూయా. దేహమే దేవుని ఆలయం కదా. మనమందరం ఆలయములేనా? ఒక్కొక్కరు ఒక్కో రాయి, ఒక్కొక్కరు ఒక్కో మందిరం, ఒక్కొక్కరు దేవునికి ఒక్కో ఇల్లుగా ఉన్నారు. ఈ ఇల్లు పిరమిడ్లా పైకి వచ్చినప్పుడు, ఆ పరిపూర్ణతలోనికి, సహోదర ప్రేమలోనికి వచ్చినప్పుడు తలరాయి వచ్చి ప్రతి వారిని కూడా ముయ్యబోతా ఉన్నది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దాం. మరి దేవుడి సమయంలో మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. ఆయనే తలరాయి, ఆయనే మూలరాయి, ఆయనే ప్రధాన యాజకుడు. ఒక చిన్న వాక్యం చదివించాలని ఆశపడుతున్నాను. ఎబ్రిల్ రాసిన పత్రిక ఒక చిన్న వాక్యం అండి. 25వ అధ్యాయం, అంటే 12వ అధ్యాయము 25వ వచనం
చూడండి 23 నుంచి చదువుతాను. పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారు మహోత్సవమునకును వారందరు న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు రక్తము కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనే మన మధ్యవర్తి. ఏబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తం క్రీస్తు మన కొరకు సిందించున్నాడు. ఇప్పుడు ఆ రక్తమే మనల్ని ఒక మందిరముగా చెప్పాలి, దేవుని యొక్క ఆలయముగా మన సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక వధువు క్రీస్తు కొరకు ఒక మందిరంగా కట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఒకరోజు ఆ తలరాయి దిగొస్తుంది. తలరాయి శరీరము అతకబడుతుంది. కన్నురెప్పపాటులో ఆకాశానికి ఎత్తపాటులోకి వెళ్తాం మనం, మధ్యాకాశంలోకి. కాబట్టి ప్రియులారా, మరి మధ్యకాలంలో మరి ఆ తలరాయి దిగొచ్చిందని కొన్ని బాధలు వస్తున్నాయి. అదే పాస్టర్ గారు కూడా ఇక్కడ చెప్పారు. కాబట్టి నిజముగా మరి ఈ రాత్రి దేవుడు మరొకసారి మనతో మాట్లాడాడని నమ్ముతున్నాను. దేవుని స్తోత్రములు గాక. కాబట్టి ఇప్పుడు ఆయన శరీర రీతిగా రాలేదు, ఆత్మగా ఒక మరి ఆయన శక్తిగా దిగొచ్చి ఈరోజు మనల్ని ఆయన రూపంలోకి మారుస్తున్నాడు. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఆ తలరాయి ఎందుకు వచ్చిందంటే మనల్ని ఆయన వలె మార్చడానికి, పాస్టర్ గారు ఆ సేపుగా ఆయన వలె మార్చడానికి, ఆయన రూపముగా, ఆయన తలంపులుగా మార్చి అచ్చ క్రీస్తు వలె మన భూమి మీద మార్చి ఆవలగొట్టి తీసుకెళ్ళటానికే ఈ కాలపు వర్తమానం మన దగ్గరికి వచ్చింది. ఒక మంచి దైవజనుణ్ణి విలియం బ్రెనాముని దేవుడు ఈ కాలాన్ని మనకు పంపాడు. దేవుని స్తోత్రం. ఆయన తీసుకొచ్చిన వర్తమానం, దేవుడు ఆయన ద్వారా పంపించిన వర్తమానం, దాని కొరకే మనం బ్రతకాలని ఒక గురి. ఈ కోటాలు, ఈ సువార్త ఎంత కూడా జరుగుతుంది. దేవుని స్తోత్రగలుగా. కాబట్టి మనందరము కూడా ఆయన రూపానికి మార్చబడాలి. ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో మనం ఆయన రాజ్యానికి చేరాలనే ఒక ఆకాంక్ష. దేవుని స్తోత్రగలుగా. కాబట్టి అందరూ లేచి నిలబడదాం ప్రియులారా. మరి ఏబేలు కంటే ఒక శ్రేష్టమైన గొప్ప రక్తము దేవుడు మనకి ఆయన సిందించున్నాడు. కాబట్టి ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు, యేసుక్రీస్తే మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి నిజముగా నీవు నేను కూడా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే యేసు యొద్దకే మనం వెళ్తున్నాం. ఆ రక్తం యొద్దకే, లేక ఆ జీవం వద్దకే. ఆ రక్తమే జీవమై ఉన్నది. నా మాటలు నమ్మి నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, అతడు మరణములోని జీవములోకి దాటి ఉన్నాడని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాళ్ళు, ఈ సజీవ రాళ్ళు ఒక మందిరముగా చెక్కబడుతున్నాయి. ఆయా దేశాల నుంచి, ఆయా ప్రాంతాల నుండి రాళ్ళు తేబడుతున్నాయి. సొలొమోను మందిరం మనకన్నీ తెలుసు. ఆ సొలొమోను దేవాలయం అనేక రాళ్ళు అక్కడ చెక్కబడి ఒక మందిరముగా మరి కట్టబడి ఉన్నది. మరి సొలొమోను మందిరం పూర్తి చేసి యాజకులు ప్రియులారా లోపలికి రాకముందే దేవుని అంశం అక్కడ దిగి వచ్చింది. దేవుని స్తోత్రగలుడు గాక. యాజకులు యాజకత్వం అక్కడ చేయలేకపోయారని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు నిజముగా ఆయన కొలతల ప్రకారంగా ఆయన నిన్ను ఆదిలో ఎలాగైతే చూశాడో, ఏ విధముగా నిన్ను చెక్కాలనుకున్నాడో, ఆయన రూపముగా నువ్వు తయారవుతే, ఆయన రూపముగా నువ్వు సరైతే, నువ్వు ఏం అక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేసుకుంటుంటేనే నీలోకి వచ్చి 100 వర్తమానాలు వినక్కర్లేదు, ఒక్క వర్తమానం నిన్ను క్రీస్తు రూపానికి మారుస్తుంది ప్రియులారా. అప్పుడు ఆయన నీలోకి వస్తాడు. అది ఓపెన్ అవుతుంది, అది మరి నిబంధన చేయబడుతుంది, లేక క్రీస్తు కొరకు ప్రతిష్ట చేయబడుతుంది. అప్పుడు నీవు ఆయన దేవాలయంగా మారుతా, నిత్య రాజ్యానికి వారసత్వం కలిగి ఉంటా. ఎప్పుడో కాదు, అది ఇప్పుడే జరగాలి మన హృదయాలు. రేపో ఎల్లుండో కాదండి, అది ఈ రాత్రి విన్న ఈ రాత్రి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని నీ 2 చేతులు పైకెత్తి ఈ కొడుకు ద్వారా మరి తిమోతి గారు, షారోను వాళ్ళు హృదయాలు ప్రేరేపించి మరొకసారి ఈ కూరుకు ఏర్పాటు చేసి దైవజనుకు నిలబెట్టి ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆ సజీవరాళ్ళు మనమే. క్రీస్తు కొరకు చెక్కబడుతున్నాం, పోయబడుతున్నాం, కొట్టబడుతున్నాం, ప్రతిదీ చేయబడుతున్నాం. ఆయన రూపానికి మార్చి